హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్ను అల్లరి. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ముక్క మంచిగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుందండి. సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ దాకా ఉంచాలండి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన సామాను: ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, 2 నిమ్మకాయలు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలండి. స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలవాలండి, మంచిగా ముక్కకి పట్టాలి. కలిపిన తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఫస్ట్ పసుపు కలుపుకున్న చికెన్ని వేసుకోవాలండి. అందులో నుంచి వాటర్ రావాలి. అది ఆ వాటర్ తోటే ఆ ముక్క ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇలా పొడి పొడిగా అవ్వాలి. పొడి పొడిగా అయిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో చికెన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. 5 మినిట్స్కి ఒకసారి కలపాలండి. మరి ఎక్కువ కలిపినా కానీ ముక్క చెదిరిపోతుందండి. ఇలా బాగా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం తీసుకున్న 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్నామండి. ఒక బౌల్లోకి జ్యూస్ తీసుకొని ఇప్పుడు అయిందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వచ్చాక తీసుకోవాలి. అదే నూనెలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా కావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చివాసన మొత్తం పోయేదాకా ఫ్రై చేయాలండి. 5 మినిట్స్లో మంచిగా ఫ్రై అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. కళాయి దించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ చల్లారాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలండి. మూడు స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా, బాగా కలపాలండి. మొత్తం ఇవన్నీ కలిసిపోయాక నిమ్మరసం వేసుకోవాలండి. ఈ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నిమ్మరసం వేసాక కలుపుకొని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి. ఈ కొలతలతో కనుక పచ్చడి చేస్తే చాలా టేస్టీగాను సూపర్గా వస్తుందండి. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేస్తారు.
బాగా ఫ్రై అయిందండి, బాగుంది చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.